అమ్మో ఈ పిల్ల ఎదురొచ్చిందండి కర్మయ్య. భయపడతావు ఏమిట్రా? భయపడకేం చేస్తాం కర్మయ్య. పోలీసులు పిలిపించి వరుసలో నిలబెట్టి మొహమ్మద్ వేలు పెట్టి గుర్తుపెట్టి కొట్టించే కార్యక్రమం పెడుతుందేమో కర్మయ్య. పోలీస్ దెబ్బలతో నిండా మునిగిన వాళ్ళం మనకు చలేమిటి? రా చెప్తాను. కర్మయ్య రా చెప్తా. కర్మయ్య ఏమిటండి ఏమిటి మా ఇంటి ముందు మకాం పెట్టారు? రాత్రి మేము హాస్టల్లో గొడవ చేశామని మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఏది రానివ్వండి పోలీసుల్ని, మాకు భయం ఏమిటి? ఇప్పటికే పోలీసు లాఠీ దెబ్బలతోటి ఒళ్ళంతా గట్టిపడిపోయింది. నేను చెప్పేది వినండి. పోనీ విందాం గురు. కర్మయ్య మొదలెట్టండి. ఐ లవ్ యూ. కంగ్రాచులేషన్స్ బ్రహ్మ. ఆ అమ్మాయి నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నా వల్ల కదా కర్మయ్య, నా వల్ల కదా కర్మయ్య. నేను చెప్పేది మీతోనే. అర్థమైంది. అంత అమాయకుని కాదు. నా గురించి ఏం తెలుసుకున్నారని నన్ను ప్రేమిస్తున్నారండి? కళ్యాణ మండపానికి వచ్చినప్పుడు మీ సాహసాన్ని తెలుసుకున్నాను. పోలీసులు మిమ్మల్ని కొట్టేటప్పుడు మీ గుండె నిబ్బరాన్ని తెలుసుకున్నాను. ప్రేమించుకున్న ఒక జంటను కలిపినప్పుడు మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకున్నాను. హాస్టల్కి వచ్చినప్పుడు మీ డేరింగ్నెస్ తెలుసుకున్నాను. హాస్టల్ గదిలో మీ స్పర్శను తెలుసుకున్నాను. ఆ తర్వాత నా మనసు నిండా మీరే ఉన్నారని తెలుసుకున్నాను. సంతోషం. మీరు నా గురించి తెలుసుకున్నవి చాలా తక్కువ, తెలుసుకోవాల్సినవి చాలా ఎక్కువ. నేను ఒక నిరుద్యోగిని, మధ్యతరగతి కుటుంబానికి చెందిన మామూలు మనిషిని. నాకంటూ కొన్ని బాధ్యతలున్నాయి. నా మీద ఆధారపడ్డ మనుషులు కొందరున్నారు. అందుకని నేను ఇలాంటి ప్రేమ విషయాలకి ఓ ఫర్లాంగు, వీలైతే ఓ మైల్ దూరంలో ఉంటాను. అది కాదండి. మీరు ఇంకేం మాట్లాడకండి. ప్రస్తుతానికి నాకే చిన్న ఉద్యోగం దొరికినా నేను దాన్ని ప్రేమించే పరిస్థితిలో ఉన్నానే కానీ మిమ్మల్ని అవతల నాకు ఇంటర్వ్యూ టైం అవుతుంది, వస్తాను. గుడ్ బై. ఎండనక వాననక పగలనక రాత్రనక వారం రోజుల నుంచి మా ఇంటి ముందు తిష్ట వేసి మొత్తానికి ఎలాగైతేనే నాతో మాట్లాడడానికి ఒప్పించేంత దూరం తీసుకొచ్చారు. ఇప్పుడు చెప్పండి ఏం చెప్తారు? ఐ లవ్ యూ. అది పాత మాటే, వేరే ఐ లవ్ యూ. ఇది స్టాక్ డైలాగ్. ఇంకా ఏమైనా చెప్తారా? ఐ లవ్ యూ. ఇది సుత్తి డైలాగ్. ఇది కాకుండా వేరే చెప్పేది ఏమైనా ఉంటే చెప్పండి, లేదా నేను వెళ్ళిపోతాను. చూడండి, చూశాను. నా ప్రేమ నిజమైందని, మీకోసమే బ్రతుకుతున్నానని మీకు అర్థం కావాలంటే చూడండి, నిరూపించుకోవడానికి మీరేం చేసినా ఏం చెప్పినా నేను చెప్పేది మాత్రం ఒక్కటే. నాకు రిచ్నెస్ అంటే పడదు. మీకు రిచ్ అంటే మహా పిచ్చి. ఎందుకంటే మీరు ఐశ్వర్యంలో పుట్టారు, ఆర్భాటంగా పెరిగారు. నేను పేదరికంలో పుట్టాను, అందులోనే పెరిగాను. మీరు ఉత్తర ధ్రువం అయితే నేను దక్షిణ ధ్రువాన్ని. కాబట్టి మనిద్దరం కలవడం అనేది ఈ జన్మకు జరగని పని. ఐశ్వర్యంలో పుట్టడమే నా తప్పైతే వాటిని నేను వదులుకుంటాను. అప్పుడేనా నా ప్రేమ ఒప్పుకుంటానా? ఒప్పుకోవడం మాట నుంచి ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పుకుంటాను అంటాను, ఉంటాను. పోనీ మిమ్మల్ని మర్చిపోవాలంటే నేనేం చేయాలో చెప్పండి. గంగలో దూకండి. రేఖ, రేఖ, రేఖ. నన్ను బ్రతికించినందుకు థ్యాంక్స్ చెప్పుకోను, లేక మీ ప్రేమను నోచుకొని నన్ను ఎందుకు బ్రతికించారు నీ అడవన? దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోండి. ఇంకెప్పుడు మిమ్మల్ని ఏ రకంగానూ బాధ పెట్టను. వెళ్ళిపోండి.
నువ్వు నాకు నచ్చావు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ.